ఎక్సెల్ షీట్స్లో ఉండే డేటాని మల్టిపుల్ సెల్స్లోకి ఏ విధంగా స్ప్లిట్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెల్లో నేను ఏదో సమ్ ఇన్ఫర్మేషన్ టైప్ చేస్తున్నాను. దిస్ ఈజ్ ఎంఎస్ ఎక్సెల్ ఇట్లా ఒక సెల్లో ఇచ్చాను. ఇక్కడ 3 వర్డ్స్ ఉన్నాయి. మరి దీన్ని ఈ 3 వర్డ్స్ని 3 సెల్స్లోకి స్ప్లిట్ చేయాలి అనుకోండి. అంటే ఒక సెల్లో ఉండే డేటా మల్టిపుల్ సెల్స్లోకి ఏ విధంగా స్ప్లిట్ కావాలి అనే దానికి డేటా ట్యాబ్లోకి వెళ్ళండి. టెక్స్ట్ టు కాలమ్స్ అనే ఆప్షన్ ఉంది. మరి ఇక్కడ చూస్ ద ఫైల్ టైప్ ద బెస్ట్ డిస్క్రైబ్స్ యువర్ డేటా. సో ఇక్కడ మధ్యలో ఏముంది, స్పేస్ ఉంది, డెలిమిటెడ్ అని ఇస్తున్నాను. మరి ఈ మధ్యలో డెలిమిటర్ ఏముంది, స్పేస్ ఉంది. సో దిస్ ఈజ్ ఎంఎస్ ఎక్సెల్. దిస్ అనేది ఒకటి, ఈజ్ అనేది ఒకటి, ఎంఎస్ ఎక్సెల్ అనేది ఒకటి. ఓకే, నెక్స్ట్ డెస్టినేషన్ ఏరియా ఏంటి అనేది కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రావాలి అనుకుందాం. సో ఫినిష్. చూడండి, దిస్ ఈజ్ ఎంఎస్ ఎక్సెల్. ఇట్లా ఒక డేటా 3 సెల్స్గా స్ప్లిట్ అయింది. అలానే మీరు ఒక ఎగ్జాంపుల్ చూస్తున్నట్లయితే చాప్టర్ 9లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు స్ప్లిట్టింగ్ అనే ఒక ఫైల్ ఉంది, దాన్ని ఓపెన్ చేయండి. సో ఈ స్ప్లిట్టింగ్ అనే ఫైల్లో ఉండే డేటాని మనం స్ప్లిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నేమ్ అనే ఫీల్డ్ ఉంది. ఈ నేమ్ అనే ఫీల్డ్లో ఫస్ట్ నేము లాస్ట్ నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ అబ్రహాం ఆండ్రియా. అబ్రహామ్స్ అనేది ఫస్ట్ నేము, ఆండ్రియా అనేది నెక్స్ట్ నేమ్ అనమాట. ఈ రెండింటిని ఇట్లా స్ప్లిట్ చేయాలి, 2గా స్ప్లిట్ చేయాలి అన్ని నేమ్స్ని. సో అలాంటప్పుడు ఇక్కడ ఒక కొత్త సెల్ని, కాలమ్ని ఇన్సర్ట్ చేసుకోండి. కొత్త కాలమ్ని ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇన్సర్ట్ లేదంటే మీరు రైట్ క్లిక్ చేసి కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. రైట్ క్లిక్, ఇన్సర్ట్ ఎంటైర్ కాలం. ఇట్లా కాలం రావడం జరిగింది. మరి ఇప్పుడు షిఫ్ట్ కంట్రోల్ డౌన్ యారో కీ అని ఇట్లా మొత్తం సెలెక్ట్ చేసుకోండి. లేదంటే ఇక్కడి నుంచి షిఫ్ట్ కంట్రోల్ డౌన్ యారో కీ, లేదంటే క్లిక్ చేసి డ్రాగ్ అన్న చేయండి. మొత్తం ఇది సెలెక్ట్ అయింది. ఇప్పుడు డేటా ట్యాబ్లోకి వెళ్ళండి. టెక్స్ట్ టు కాలమ్స్ అనండి. డెలిమిటెడ్ అని వస్తుంది. ఎస్, దేనితోటి డెలిమిట్ అయి ఉందంటే స్పేస్ తోటి. ఓకే, కరెక్ట్గానే ఉంది. చూడండి, ఇక్కడ ఆ నేమ్ అనేది 2గా స్ప్లిట్ అయింది. అన్ని నేమ్స్ కూడా 2గా స్ప్లిట్ అయ్యాయి. నెక్స్ట్ ఫినిష్. చూడండి, ఇదేమో టైటిల్ ఫస్ట్ నేమ్, ఇది మామూలుగా లాస్ట్ నేమ్ అనుకుందాం. ఈ విధంగా మీరు డేటాని స్ప్లిట్ చేసే అవకాశం ఉంటుంది.